అందరికీ నమస్కారం. నేను మీ నర్రా రామకృష్ణ చౌదరి, న్యూమరాలజిస్ట్. మనం ఈరోజు ఫిబ్రవరి 25, 2024 ఈ తేదీకి సంబంధించిన న్యూమరాలజీ ప్రభావం ఎలా ఉంటుంది, ఏ గ్రహాల ప్రభావం ఈరోజు మనుషుల మీద అధికంగా ఉంటుందనే గురించి చర్చించుకుందాం. ప్లస్ ఏ డేట్ ఆఫ్ బర్త్, ఏ డెస్టినీ నెంబర్ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి ప్రతికూలంగా ఉంటుందనే విషయాన్ని కూడా తెలుసుకుంటే మనం ఈరోజు వచ్చేసరికి కేతు శని ప్రభావం అధికంగా ఉంటుందన్నమాట. కేతు వచ్చేసరికి ఏమవుతుందంటే అద్భుతమైన ఆలోచన చేస్తుంటాడు, అద్భుతమైన ప్రణాళికలు చేసుకుంటాడు. భూములకు సంబంధించింది కానీ ఇట్లాంటివి ఏదన్నా ఉన్నప్పుడు మనకి శనికి సంబంధించినకి బాగా సపోర్ట్ చేస్తాడు. కేతువు కూడా బాగా సపోర్ట్ చేస్తాడు. మామూలుగా ఏంటంటే మనకి 8 వచ్చేసరికి శనికి సంబంధించింది కాబట్టి, కానీ కేతు కూడా తోడవటం వల్ల ఏమవుతుందంటే మంచి వాళ్ళ యొక్క ఆలోచనలకు రూపం తీసుకొస్తారు. మనకి మనకి కార్యసిద్ధి కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. ప్లస్ మెడికల్కి సంబంధించిన విషయాల్లో కూడా ఈరోజు చాలా బాగుంటుంది. ఏదైనా మీరు కొత్తగా ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా, లేదా మెడికల్కి సంబంధించిన ఏదైనా ఎవరైనా మెడికల్కి జాబ్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, మెడిసిన్ సీట్ కోసం అప్లై చేసుకునే వాళ్ళకు ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్లస్ అదేవిధంగా డివోషన్కి సంబంధించింది, అంటే ఆధ్యాత్మిక మీరు ఏదన్నా కొత్తగా ఏదైనా మెడిటేషన్కి సంబంధించిన కానీ, యోగా సంబంధించిన ఇలాంటి ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా, కొత్తగా మీరు వాటిలో జాయిన్ అవ్వాలన్నా కానీ ఈరోజు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే రిలేషన్షిప్లో మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. అది మనకు ఫ్యామిలీకి సంబంధించింది కానీ, లేదా బంధువులకి సంబంధించింది కానీ, లేదా ఫ్రెండ్స్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే కోపం కొంచెం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కొంచెం పాత విషయాలను గుర్తు తెచ్చుకొని మరీ దాన్ని ఎత్తి పొడుచుకోవడం ఇలాంటి సందర్భాలు ఈరోజు జరగడానికి ఎక్కువ ఉంది. ప్లస్ న్యాయపరమైన చిక్కులు కానీ, ఏదైనా కోర్టుకు సంబంధించిన విషయాల్లో కానీ మీకు ఏదైనా ఉంటే ఈరోజు మీకు శీఘ్రంగా పని కావడానికి అద్భుతమైన రోజు ఇది. కాకపోతే మీరు కొన్ని చేయాల్సిన విషయం ఏంటంటే, కొంచెం నల్ల కుక్కలకు కానీ, నల్ల ఆవులకు కానీ ఏదైనా ఆహారం పెట్టినప్పుడు తీపికి సంబంధించినవి కానీ ఏదైనా ఆహారం పెట్టినప్పుడు మీకు సంబంధించిన శని దోషాలు ఏమైనా ఉంటే పోతుంటాయి. ఎప్పటి నుంచి మీరు అనుకున్న పనులు కాకపోవటం కానీ, రిలేషన్షిప్ సంబంధించిన భూములు అమ్మకాలు కొనుగోలు విషయాల్లో జాప్యం జరుగుతుంటుంటే కొంచెం మీకు అది కలగటానికి ఎక్కువ అవకాశం ఉంది. లేకపోతే ఈరోజు వచ్చేసరికి మీకు మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన విషయాల్లో వచ్చేసరికి మాత్రం మీరు మార్నింగ్ 10 to 11, ఈవినింగ్ 5 to 6 ఈ సమయాల్లో మీరు ఎవరి దగ్గర డబ్బులు ఇవ్వద్దు, తీసుకోవద్దు. అదే రకంగా మీరు డబ్బులు కనుక పేమెంట్ చేయాల్సి వస్తే మాత్రం మీరు లోన్ పేమెంట్స్ కానీ, లేకపోతే ఇన్స్టాల్మెంట్ కానీ, లేదా ఏదైనా ఎవరికన్నా వ్యక్తిగతంగా మీరు అప్పు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం మధ్యాహ్నం 12 to 1, ఈవినింగ్ 7 to 8లో మీరు డబ్బులు చెల్లించినట్టయితే మీకు పూర్తిగా రుణం విముక్తి కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫ్యూచర్లో రుణాలకు సంబంధించిన బాధలు తొలగిపోతాయని 100% ఈరోజు చాలా అద్భుతమైన రోజు మీకు ఈ పని కనుక చేస్తుంటే. థ్యాంక్ యూ.